కొంచెం వాల్యూమ్ పెంచు ప్లీజ్ ప్లీజ్. మానిటర్స్ కూడా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ ఊర్లోకి రాగానే నాకు చక్కనైన సంగీతం వినపడింది. ఎందుకంటే అన్న వాళ్ళని దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే, దిస్ పీపుల్ ఆర్ సో టాలెంటెడ్, హెస్ గివెన్ టు ద గుడ్ అండ్ మ్యూజిషియన్. మంచి సంగీతాన్ని దేవుడికి చిన్న కుగ్రామంలో కూడా వినిపించడానికి మన మధ్యకు సమర్పించుకుని వచ్చినటువంటి అన్నయ్యలు అందరికీ ఒకసారి చేతులు గట్టిగా చప్పలు కొట్టాడు. ఎందుకంటే దిస్ పీపుల్ ఆర్ రియల్లీ డెడికేటెడ్. ఒక 455 పెట్టుకొని పెద్ద టాలెంటెడ్గా మల్టీటెడ్గా చేస్తున్నారంటే డెడికేటెడ్గా నేను హ్యాట్సాప్ చెప్తాను. అలాగనే స్థానికంగా మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు అన్నయ్యకు, ఇప్పుడు నడిపించినటువంటి సేవకురాలకు అందరికి కూడా నేను యేసయ్య నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఊర్లోకి నేను రాగానే నాకు పరిగెత్తుకుంటూ చర్చి దగ్గర కూర్చోన్నాను. మన చర్చి దగ్గర కూర్చొని ఒకరు వచ్చి, అయ్యా ఈ ఊర్లో మీకు బంధువులు ఉన్నారన్నారు. అదేంటండి అంటే, లేదండి ఈ ఊర్లో బంధువులు ఉన్నారు నీకు, ఈ నూతక్క వాళ్ళు, తర్వాత వచ్చేసి బయట వాళ్ళు, లోపల వాళ్ళు అందరూ మీకు బంధువులు అవుతారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇంకొక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, లేదండి మణిబాబు గారు, మీకు ఈ ఊర్లో మీ యొక్క ఇంటి పేరిటోళ్ళు మీ రక్త సంబంధులు ఉన్నారన్నారు. ఇంకా సంతోషం వేసింది. వాళ్ళు మన మధ్యలో కూర్చోన్నారు, వాళ్ళు నేను పరిచయం చేస్తాను. ఈరోజు ఇక్కడ రావడానికి దేవుడు ఎంత కృప చూపించాడంటే, 3 రోజులు సభలు చూసుకొని ఇక్కడికి పరుగుని రావడానికి దేవుడు తన కృప కలిగినటువంటి ద్వారాన్ని ఇక్కడికి తెరుచుట ద్వారా మాత్రమే మేము వచ్చాము. అందును బట్టి నజరేయుడైన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మా బంధువులు ఎవరైనా ఎదురు చూస్తున్నారు కదా, మా బంధువులైనా, మా రక్త సంబంధులైనా, మా కుటుంబస్తులైనా మీరుగాక నాకెవరున్నారండి? నాకున్న వాళ్ళు బంధువులు మీరే. ఇప్పుడు ఒకసారి మీ వాచ్ చూసుకోండి, లేదా మీ సెల్ ఫోన్లో టైం చూసుకోండి. ఎగ్జాక్ట్లీ 9:45 ఆర్ 9:50, 9:50 అయింది. 9:50. నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. ఒకసారి అందరూ ఫ్లెక్సీ వైపు మీ యొక్క తలలెత్తి చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. నేను మరలా చెప్తున్నాను, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప అయి ఉన్నాను. ఈ రాత్రి మీ ప్రత్యక్షతని మేము చూచినట్లు సహాయం దయచేయండి. ఈ ప్రాంతం మీదకు నేను దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. నలుదిక్కుల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల క్రియలను యేసుక్రీస్తు నామములో నిర్వీర్యం చేస్తున్నాను. దేవుని శక్తిని విడుదల చేస్తున్నాను. దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. వాక్ శక్తిని విడుదల చేస్తున్నాను. వాక్యము వెల్లడి తోడనే అక్కడ వెలుగు కలుగునని మీరు సెలవిచ్చారు. యేసుక్రీస్తు నామములో ఇక్కడ వాక్యపు వెలుగు కలుగును గాక. సేవకుల మీద అభిషేకపు భయము ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మీదకు వచ్చును గాక. ఈ ప్రాంతంలో రక్త సంబంధులకు, దూరస్తులకు, సమీపస్తులకు ఈ రాత్రి రక్షణకరమైనటువంటి వార్త ప్రతి ఒక్కరికి అందించబడును గాక. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. గమనించండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నారు. దాదాపు 400 ఏళ్లకు పైగా వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. వారికి విడుదల లేదు. విడుదల కొరకు ఎదురు చూసినా వారిని విడిపించడానికి ఏ నాయకుడు రాలేదు. చాలా బాగా గమనించాలి. ఇప్పుడు నీవు నేను ఈ వాక్యాన్ని కాస్త లోతులోకి వెళ్ళి అన్వయింప చేసుకుందాం. నీవు నేను ఐగుప్తు లాంటి లోకంలో ఉన్నాం. నిన్ను నన్ను ఏలేవాడు, నిన్ను నన్ను పరిపాలించేవాడు ఈ లోకపు అధికారి చేతిలో ఒకప్పుడు నీవు నేనున్నాము. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయారో, నీవు నేను కూడా లోక సంబంధమైనటువంటి బలహీనతల చేత, లోక సంబంధమైనటువంటి దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల చేత, అంతకంటే ఎక్కువగా సాక్ష్యం లేని జీవితంలో, చీకటి సంబంధమైన వ్యసనాలలో ఐగుప్తు ప్రజల మధ్యలో ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు బానిసలై ఉన్నారో, నీవు నేను కూడా ఈ ఐగుప్తు లాంటి లోకంలో నీవు నేను పాపానికి దాసులమై ఉన్నాము. ఇప్పుడు ఐగుప్తులకి నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు.
ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఏ రీతికైతే బానిసలుగా ఉన్నారో, నీవు కూడా ఈ ఐగుప్తులైనటువంటి లోకములో నీవు నేను పాపానికి దాసులమై ఉన్నాము. ఇప్పుడు అందరూ బంధించబడ్డారు. విడిపించబడ్డానికి ఎవరు వారి కొరకు రాలేదు. వారిని బయటకు తీసుకురావడానికి ఏ నాయకుడు వారి ముందుకు రాలేదు. సరిగ్గా నీ నా జీవితంలో నిన్ను నన్ను ప్రేమించడానికి ఈ భూలోకములో ఎవరు రాలేదు. నిన్ను నన్ను వెతకడానికి ఎవరూ మన కోసం రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, అయ్యో మేము మా బ్రతుకంతా ఇలాగనే నడవాల్సినేమో, ఇలాగ మేము జీవించాలనుకుంటున్నారు. దయచేసి నాతో పాటు చూడండి. అనగా నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. అనగా 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ రాత్రి ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు, ఈ రాత్రి నీవు ఈ లోకమైనటువంటి ఈ పరిస్థితుల మధ్యలో నీవు నేను శాతానుడి సంబంధమైనటువంటి బలహీనతల్లో బానిసలైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంతకంటే శ్రమలలో పుటము వేయబడుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంతకంటే ఎక్కువగా దుఃఖకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ రాత్రి ప్రయాణం చేసే వాళ్ళు మన మధ్య ఉన్నారు. కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, కానీ అంతరంగంలో బోరుడంత దుఃఖాన్ని దాచుకొని ఉంటారు. అంతరంగంలో వారిని కదిలించి చూస్తే మహాభయంకరమైనటువంటి దుఃఖపు ఎళ్ళువ వారి యొక్క హృదయంలో నుంచి ఊటల వల్లే ఉబికి బయటకు వస్తుంటాయి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ, నీ దుఃఖంలో నాకు తెలుసు. ఐ నో దట్ ఇన్ యువర్ ద సారో ఆఫ్ ద వెప్ట్. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో నాకు తెలుసు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లో నువ్వు అనేక సార్లు బయటకు రేలాక బంధించబడుతున్నావో నాకు తెలుసు. దేవునికి రాత్రి నీ గురించి నా గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనుక ఏ మనుషుని గురించి ఆయనకు చెప్పనక్కరలేదు. ఈ రాత్రి ఈ కూటంలో చివరి రోజున దేవుని ఉద్దేశం అంటే తెలుసా? అయ్యా బ్రదర్, ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈమె పరిస్థితి ఎలా ఉంది, ఈ సహోదరుడి పరిస్థితి ఎలా ఉంది, ఈ సహోదరి ఇంత దుఃఖంతో ఉంది, ఈ సహోదరి ఇన్ని కన్నీళ్ల మధ్యలో జీవిస్తుంది, అయ్యా ఈ వ్యక్తి ఇంత అన్యాయం ఎదుర్కొన్నాడని ఎవరి గురించి ఎవరికి అనగా దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఈ రాత్రి మా మధ్య సంచరిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఈ రాత్రి ఆరాధనలో నిలిచి ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మనుషుని ఆంతర్యం నెరిగిన దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మనుషుని ఆంతర్యం నెరిగిన వాడు. ఆయనకి నీ నా దుఃఖాలు తెలుసు. నీ హృదయంలో ఎంత లోతైన గాయము చేత ఈ రాత్రి ఇక్కడికి వచ్చావో నీ గాయము దేవునికి తెలుసు. అంతకంటే ఎక్కువగా నీ బాధలన్నీ దేవునికి తెలుసు. నీ బాధలన్నీ దేవునికి తెలుసు. అందుకే యోబు అంటాడు, మనుషులు శ్రమానుభవం కొరకే నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లుగా వారు ఎగిసి పడుతున్నారట. నీవు ఈ లోకములో అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నావు. ఈ లోకములో అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నావు. ఈ లోకములో అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవిస్తున్నావు. అంటే ఇశ్రాయేలుకు నీకు పెద్ద తేడా అంటూ ఏమీ లేదు. వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, నీవు లోకమైనటువంటి చెరలో ఉన్నావు. వారు ఐగుప్తుల మధ్యలో ఇశ్రాయేలీలు బానిసలుగా అమ్మివేయబడ్డారు, నీవు కూడా పాపానికి అమ్మివేయబడ్డావు. వారు కూడా ఎక్కడో శత్రు దేశంలో ఉన్నారు, నీవు కూడా శాతానటువంటి శత్రు దేశంలో నివసిస్తున్నావు. వారు విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు, నీవు విడుదల కొరకు ఎదురు చూస్తున్నావు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ ముందు దాటిపోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ ముందు నడవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ సమయంలో దేవుడు నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం, ఇప్పటిదాకా నువ్వు బాధపడుతూ ఇక్కడికి వచ్చావు, నీ ముందు నేను నీకు నడుస్తాను. ఇప్పటిదాకా నువ్వు ఏడుస్తూ వచ్చావు, నీ యొక్క ఏడుపు దుఃఖాలలో నేను నీకు ముందుగా నిలబడతాను. ఇప్పటిదాకా నువ్వు అవమానాలలో ఉన్నావు, నీ అవమానాలను నీ ముందు నేను నిలబడతాను. ఇప్పటిదాకా నువ్వు శోధనల గుండా ప్రయాణం చేసావు, నీ శోధనలో నేను నీ ముందు నిలబడతాను. ఐ స్టాండ్ బిఫోర్ యూ వాట్ యు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే నీ జీవితంలో ఎదుర్కొంటున్నావో ఆ నిస్సహాయ పరిస్థితుల్లో ఈ రాత్రి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో కనబడబోతున్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ జీవితంలో కనబడబోతున్నది. ఇశ్రాయేలీలు ఎంత ప్రయత్నించినా ఐగుప్తు దేశం నుంచి రావడానికి ఏ ఆస్కారం లేదు, ఏ అవకాశం కూడా లేదు. వారి కొరకు ఒక నాయకుడిని దేవుడే స్వయంగా పంపించాడు.
ఆ నాయకుడు ఆ దేశంలోకి వచ్చి ఇశ్రాయేల్ అందరినీ బయటకు తీసుకొని రావాలని వారి మధ్యలో నిలబడ్డాడు. సాక్షాత్ ఇప్పుడు నాయకుడు ఇశ్రాయేల్ కొరకు ఆ రోజు మోషే పంపించబడితే, ఈ రోజు నీ కొరకు నా కొరకు అనగా నిన్ను నన్ను విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇశ్రాయేల్ పై కోరుకోలేదు నాకు మోషే కావాలని, దేవుడే ఇశ్రాయేల్ కొరకు మోషేని పంపించాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొకసారి చెప్దామా? ఇప్పుడు ఇశ్రాయేల్ కొరకు దేవుడే స్వయంగా జోక్యం చేసుకొని నాయకుడైనటువంటి మోషేని అలాగ పంపించాడో, నీ కొరకు నా కొరకు సాక్షాత్తు ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఎవరి ప్రణాళికలో నీవు ఉన్నా లేకపోయినా, ఎవరి చిత్తంలో నీ జీవితం అమర్చబడి ఉన్నా లేకపోయినా, ఎందరు నిన్ను మర్చిపోయినా, ఎవరు నీ దృష్టిలో అనగా అనేకసార్లు నీవు న్యూన్యత భావం కలిగి తిరస్కరించబడిన వ్యక్తివైనా, నిన్ను వెతుక్కుంటూ అనాది తన సంకల్పములో జగత్తు పునాది వేయబడుకొనిపే నా యేసుక్రీస్తు ప్రభు నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ కోసమే వచ్చాడు. ఆయన ఉద్దేశం ఈ రాత్రి నిన్ను విడిపించాలని. నాయకుడైన మోషే అక్కడికి వచ్చి వారిని విడిపించడానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. మోషే, నువ్వు విడిపించబడాలంటే ఇశ్రాయేలు కత్తులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు ఈటులు ఎలాగా విసరాలో ఆ విషయంలో నువ్వు తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు ఏ రీతిగా బాణాలు ఎక్కుబట్టి శత్రువులైనటువంటి ఫరో యొక్క మీదకు విడుదల చేయాలో అది నువ్వు వారికి నేర్పించొద్దు. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే బలమైనటువంటి బల్యాలు విసిరి వారిని చంపాలో అట్టి యొక్క ఆయుధాల గురించినటువంటి తర్ఫీదు నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. అందుకే వాక్యంలో రాయబడింది, కత్తి చేతులను ఈటి చేతులను రక్షణ కలగదు. డోంట్ బి ట్రస్ట్ ఆన్ టు ద వెపన్. మనుషు సంబంధమైన వాటి వలన మనుషులకు విడుదల కలగదు. ఇశ్రాయేలును కూడా దేవుడైతే చెప్పాడు, ఇశ్రాయేలులారా ఈ సమయంలో మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. దేవుడే మీ పక్షముగా ఒక పస్కా బలిని అనగా వధించబడిన గొర్రె పిల్లను మీకు బదులుగా మీకు విడుదలకు సమీపముగా ఆయన మీ కొరకే అర్పించానని ఐగుప్తులోనే యేసును అక్కడ బలిగా ఇచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లు కొడుతున్నారు. నేను చెప్పా కదా, మా ఊర్లో ఇక్కడ బంధువులు ఉన్నారు, మా ఊర్లో రక్త సంబంధులు అంటే మా రక్త సంబంధులు ఇచ్చే ఘనత ఇదేనా యేసయ్యకి? ఇదేనా ఘనత యేసయ్యకి ఇచ్చేది? దైవజనులు దాదాపు 4 రోజుల నుంచి 18వ తేదీ నుంచి చివరి రోజు వరకు ప్రతిరోజు ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎంత కన్నీరు కార్చుంటారు, ఎంత ప్రసవేదన పడి ఉంటారు. ఎందుకు వారు ఇంత ప్రసవేదన పడి ఇంత కన్నీరు మున్నీరై ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేశారంటే, కనీసం ఒక్క వ్యక్తి అయినా ఈ రాత్రి యేసు ఎద్దుకు రావాలని. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఒక్క వ్యక్తిని, ఈవెన్ దో వన్ పర్సన్ హ్యాస్ స్టాండ్ అండ్ కమ్ టు ద లార్డ్ అండ్ కన్ఫెస్ టు హిస్ సిన్. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాన్ని నీ బలహీనతను ఒప్పుకోవాలన్నది ఆ దైవజనుని హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టే ఈ రాత్రి ఇక్కడ నువ్వు ఇంత క్షేమంగా కూర్చొని ఉన్నావు. నేను రెండో విషయం చెప్పనా, దేవుడు వారి హృదయంలో పెట్టినటువంటి భారము ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. మీరు ధర్మాసుపత్రికి వెళ్తే కొంతమందికి సిజేరియన్ చేసి ఉంటారు, కొంతమందికి నార్మల్ డెలివరీ అయి ఉంటుంది, మరి కొంతమందికి రకరకాల పరిస్థితులని హాస్పిటల్లో ఉంటాయి. చాలా మంది సేవకులు సిజేరియన్ కలిగిన సేవ చేయాలంటారు. దట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫర్ ద సిజేరియన్ ఆఫ్ ద సర్వీసెస్ ఫర్ ద గాడ్. దేవుని కోసం సిజేరియన్ లాంటి సేవ చేయాలంటారు. అది దేవుడు నచ్చడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను, శోభన్ గారు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నేను వెళ్తూ ఉన్నాను, ఆ వార్డులో లేబర్ వార్డులో వెళ్తూ ఉన్నాను. ఈ లోపల ఒక వ్యక్తి అన్న వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి, మా మిస్సెస్ ఇక్కడ ఉన్నారని చెప్పారు. సరే ప్రార్థన చేద్దామని నేను త్వరగా వెళ్తుంటే ఎక్కడ ఓ పాప ఏడుస్తూ ఉంది. అప్పుడే డెలివరీ అయిన బిడ్డలు వాళ్ళందరూ, అంత డేస్ ఆఫ్ బేబీస్. పాప ఏడుస్తుంటే ఆ తల్లి అన్నం కలుపుకొని తింటుంది. ఆ పాప ఏడుస్తూనే ఉంది, అన్నం కలుపుకొని తింటూనే ఉంది. ఇంకొంచెం మంచం దాటుకొని ముందుకు వెళ్ళాను. నేను ఇంకొక పక్క వార్డులోకి వెళ్ళాను. ఆ బిడ్డ ఏడవక మునిపే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పాలు ఇవ్వడం ప్రారంభించింది. మీకేమర్థమైంది చెప్పండి? నా భాష మీకు అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ చెప్పనా. నేను మొదటిసారి చూసిన తల్లేమో ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నా తన అన్నం కలుపుకొని తింటూనే ఉంది. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంది, ఆ తల్లి అన్నం తింటూనే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక తల్లి ఆ బిడ్డ ఏడవక మునిపే కొంచెం సేపు ఏడుపు స్టార్ట్ చేయగానే తన చేతిలో ఉన్న పళ్ళాన్ని అక్కడ పెట్టి, చేతిలో ఉన్న గ్లాసు నీళ్ళు అక్కడ పెట్టి పరిగెత్తుకుంటూ హత్తుకొని పాలించింది. నాకేమర్థమైందంటే, నేను వచ్చి అడిగాను, అమ్మా, ఆ మొదటున్న అమ్మాయిని అడిగాను, అమ్మాయి నీకు సిజరేన్ అయింది కదా అన్న. అవునా గారు, నాకు సిజరేన్ అయిందని. సిజరేన్ అయిన వాళ్ళకి ఆ యొక్క పురుటి నొప్పుల యొక్క విలువ ఏంటో అర్థం కాదు.
ఆమె డెలివరీ అయ్యి ప్రసవ వేదన పడి ఆ బిడ్డను కన్నది కాబట్టి ఆ బిడ్డను కన్నటువంటి మూల్యం ఎంతో, తాను ఎంత ప్రసవ వేదన పడిందో ఒక్క సెకండ్లో గ్రహించగలిగింది. నీ సేవకుడు కూడా అదే నీ కొరకు చేసేది, నీ సేవకురాలు కూడా అదే నీ కొరకు చేస్తున్నారు. నీకు అర్థం కావట్లేదు, నా సేవకుడే నా సేవకురాలు అనుకుంటున్నావు. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నీ కొరకు పంపించబడిన వ్యక్తులు. నీ ప్రయాస కొరకు, నీ దుఃఖం కొరకు, నీ కన్నీటి కొరకు ఈ యొక్క రక్షణ సువార్తలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయంటే ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ నజరేయుడైన యేసు వచ్చి నిన్ను దర్శించాలని నీ కొరకు ప్రసవ వేదన పడిన వాళ్ళు నీ సేవకుడు, నీ సేవకురాలు. కొట్టండి చప్పట్లు గట్టిగా వాళ్ళకి. వాళ్ళు లేకపోతే ఈ రాత్రి ఇక్కడ నువ్వు లేవు బిడ్డ. ఈ రాత్రి వాళ్ళు అలాగ షో చేసుకుని వెళ్ళడానికి మీ మధ్య పరిచయం చేయట్లేదు. ఏ విధము చేతన మా ఊరు వాళ్ళు రక్షించబడాలి, ఏ విధము చేతన మా నర్సేపల్లి వాళ్ళు రక్షించబడాలని మీ కొరకు కాస్త మూల్యాన్ని చెల్లించారు. సరిగ్గా ఇశ్రాయేలు దేశంలో కూడా దేవుడు అదే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని అక్కడికి పంపించాడు. పస్కా బలిగా ఆయన వధించబడ్డాడు. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ వధించబడిన గొర్రె పిల్ల. అందుకే మోరియా పర్వతం అనగా ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ వధించబడినటువంటి ఆ గొర్రె పిల్ల. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో సాక్షాత్తు యోహాను కనబడినటువంటి లోక పాపాన్ని మోసుకునే గొర్రె పిల్ల వారి కొరకై వధించబడగా ఆ రక్తాన్ని తీసుకొని వారు తా మీద, తమ వస్త్రాల మీద, తమ గుమ్మాల మీద ప్రోక్షించుకున్నట ద్వారా సంహారపు దూత వారిని దాటిపోయినందువల్ల ఇశ్రాయేలు బయటకు వచ్చారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేల్ని విడిపించింది ఎవరంటే ఆ రక్తపు గుర్తును బట్టి ఇశ్రాయేలు చావలేదు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు విలువను బట్టి, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ బట్టి, ఈ రాత్రి రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు యొక్క దయాదాక్షిణాలను బట్టి ఈ రాత్రి నువ్వు బ్రతుకున్నావు. నేను బయటకు తీసుకురావాలని నీ కొరకు ప్రణాళిక వెచ్చించింది ఆయన. నిన్ను బయటకు తీసుకొచ్చి విడిపించి నడిపించాలని నీ కొరకు దేవుని చిత్తాన్ని వెతికింది ఆయన. నిన్ను శ్రమల్లో నుంచి బయటకు తీసుకురావాలని నీ కొరకు నిలబడి ఇంకా నా కుమారుడు, నా కుమార్తె రావాలని నీ ముందు దాటిపోవడానికి, నీ ముందు నడవడానికి ఈ రాత్రి నిలిచినది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన గాక వేరొక దేవుడు లేడు, ఆయన గాక వేరొక దేవుడు లేడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ బయటకు వచ్చేసారు, శత్రు దేశం నుంచి వచ్చారు, శత్రువులందరూ చచ్చారు. తొలుచూలు పిల్లలందరూ ఐగుప్తు దేశంలో చస్తే మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క ఎర్ర సముద్రంలో పడి చచ్చారు. బిడ్డా, ఈ లోకం నిన్ను బంధించి ఉండొచ్చు. ఒకవేళ లోకంలో నువ్వు దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఈ రాత్రి నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఒకవేళ నిందను ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఒకవేళ అనేకమైనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో వెళ్తుండొచ్చు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ముందు నడిచేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి నువ్వు గురి కలిగి చూడు. ఆయన ఎందుకు బయటకు తీసుకొచ్చాడంటే నిన్ను అరణ్యంలో వదిలిపెట్టి పోవడానికి ఇశ్రాయేల్ని బయటకు తీసుకురాలా, అరణ్యంలో కూడా వారితో నడవడానికి ఆయన వారిని బయటకు తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అరణ్యంలో కూడా వారితో పాటు ఉండి బయటకు రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. చదవండి నాతో పాటు దయచేసి, నేను చదువుతున్నాను గమనించండి. అనగా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవాయే తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడు. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని క్రోలదోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపు చేయి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన నీ ముందు దాటిపోతున్నాడు. నీ శ్రమల్లో ఆయన నీ ముందు దాటిపోతున్నాడు. నీ ముందున్న శత్రువు ఏదైనా సరే, అది కన్నీటితో కూడిన శత్రువైనా, అవమానంతో కూడిన శత్రువైనా, ఒకవేళ నిందించే శత్రువులు నీ చుట్టూ ఉన్నా, ఒకవేళ నేను అవమానించి కించపరుస్తున్నా, ఒకవేళ అనేకసార్లు నీ మీదకి తగాదాకు వస్తున్నా, అనేకసార్లు నీ కించపరిచి మాట్లాడుతున్నా, అనేకసార్లు నేను అర్థం చేసుకోకుండా చాలాసార్లు నీ మీద రాళ్ళు విసురుతున్నా, భయపడకు. నిన్ను ప్రేమించే వారు ఒకరు ఉన్నారు, నిన్ను వెతుకుతున్న వారు ఒకరు ఉన్నారు. నీ ముందు దాటిపోవడానికి, నీ సమస్యల ముందు నిలబడడానికి నీ కొరకు నిలిచి ఉన్న దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యలు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. చాలా మంది ఈ వాక్యాన్ని అరుగుల మీద కూర్చొని వింటున్నారు. చాలా మంది అమ్మో ఇది మనకు సంబంధించిన డినామినేషన్ సంబంధించింది కాదని డాబాల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది మిద్దెల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది బైక్ చివర్లలో కూర్చొని వింటున్నారు. మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది ఆటోల మీద కూర్చొని వింటున్నారు. అయ్యో ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందేమోనని వారు మంచాల మీద కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నా, wherever you stand and sit there,
నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నా ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? నీ ముందు నడిచి నీ సమస్యల్లో నుంచి నేను బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. నీ సమస్యల్లో నుండి నిన్ను బయటకు తీసుకురావాలని ఆయన నీ కోసం సమయాన్ని వెచ్చిస్తే నీవు ఆయన కోసం సమయం వెచ్చించలేకపోతున్నావు. మీకు అర్థమైనట్టు చెప్తాను నేను, చూడండి నాతో పాటు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈ మాట గట్టిగా చదువు తల్లి. చాలు తల్లి, నేను చదువుతున్నాను. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదును, నువ్వు నడువవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తా. ఇప్పటిదాకా నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు. ఏమిటా? ఇప్పటిదాకా నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు. నీ సమస్యను నువ్వు మోసుకుంటూ వెళ్ళావు, నీ బరువు నువ్వు మోసుకుంటూ వెళ్ళావు, నీ కష్టాన్ని నువ్వు మోసుకుంటూ వెళ్ళావు. కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. మీకు అర్థమేంటి చెప్తా. ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళ కాలంలో మన నర్సేపాలెం రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా ఇరుకైనటువంటి ఊరు, అంతకంటే ఎక్కువగా విశాలత లేని ప్రదేశం, చుట్టుపక్కల ముళ్ళ కంపలు, సరైన దారి ఉండేది కాదు. ఆ దారి మధ్యలో ఒక అతను పెద్ద కట్టెల మోపు మోసుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల ఒక ఖాళీ ఎద్దుల బండి ఆ దారిని వెళ్తుంది. ఆ ఎద్దుల బండి అతను ఆపి, అరే బాబు, నువ్వు ఈ బరువు మొయ్యలేకపోతున్నావు, నేను నర్సాయిపాలెం పోతున్నాను, దయచేసి ఎక్కువ అన్నాను. వద్దులేయ్యా, నేను నెత్తిన బరువు పెట్టుకున్నాను, నా ఈ కష్టం నా ఈ కన్నీళ్ళు నీకెందుకు, కాబట్టి నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో బాబు అన్నాడు. అరే లేదురా, బండి ఖాళీగా ఉంది, నువ్వు దయచేసి నువ్వు ఎక్కువ అని అన్నాడు. బండి ఆపి బండ్లు అతన్ని ఎక్కించుకున్నాడు. ఎద్దుల బండ్లు, అప్పట్లో కాడెట్ల బండ్లు కదా, కాడెట్ల బండ్లు. ఆ కాడెట్ల బండ్లని నడుపుకొని పోతున్నాడు. ఏయ్ పా పా అని పోతా ఉంది బండి. సరిగ్గా మన నర్సాయిపాలెంకి ఆ దిగువ రోడ్డు, అంటే ఆ కాలువ దాటుకొని అవతలకు రాగానే, అమ్మో అయ్యో బాబోయ్ అంటున్నాడు. ఏమిటి రాయుడు అమ్మో బాబో అంటున్నాడని ఆ ఎద్దల బండి నడిపే అతను ఆ బండి టాపి వెనక్కి చూశాడు. చూస్తే ఇంకేముంది, వాడు బండిలో కూర్చొని కూడా ఆ నెత్తిన బరువు పెట్టుకొని కూర్చోన్నాడు. అమ్మో అయ్యో బాబోయ్ అంటున్నాడు. వెంటనే ఈ పెద్ద ఆయన బండి ఆపి, ఏంట్రా నాయనా, నేను నర్సాయిపాలెం దాకా ఎక్కించుకొని వస్తానని ఆ బరువు కింద పెట్టాడు కదంటే, అయ్యి బాబోయ్, నన్నేదో నా మీద దయదలిచి నువ్వు ఎక్కించుకున్నావు, నా కట్టెల బరువు నీకెందుకయ్యా, అది నా నెత్తి మీదనే ఉండని, నా బరువు నేనే మోస్తాను, నీకెందుకు లే పదబాబు అన్నాడు. అప్పుడు ఎద్దుల బండి తొలైన అన్నాడు, ఓరి పిచ్చోడా, నువ్వు ఎప్పుడైతే నేను ఆపి నిన్ను బండి ఎక్కించుకున్నానో అప్పుడు నిన్ను నీ బరువును మోసేది నేనే, నీ సమస్యను మోసేది నేనే, నీ అవమానం నిందలను నీ చూసేది నేనే. అంతకంటే ఎక్కువగా నీ ప్రతి పరిస్థితి ముందు నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ఉపదేశం చేసి నడిపించాలని నేను బండి ఆపాను. కానీ నువ్వు ఎక్కడమైతే ఎక్కావు, కానీ భారాన్ని మాత్రం దేవుని మీద మోపట్లేదు. నీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అందుకే దావీదు కీర్తన 55:22 వచనం రాయబడింది. మనలా చూడండి ఒకసారి, దావీదు కీర్తన 55:22 వచనం, నీ భారం యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనునని రాయబడింది. అలాగనే దావీదు కీర్తన 37:5-6 వచనం రాయబడింది. విశేషంగా మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము అనగా 5-6 వచనం రాయబడింది. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ భారాన్ని యేసు మోయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఎటువంటి భారాన్ని మోస్తున్న వ్యక్తివైనా, నీ కుటుంబ భారాన్ని నువ్వు మోసి ఇప్పుడు దాకా నడిపించలేకపోయావు, ఇప్పుడు దాకా నీ పిల్లలు నువ్వు నడిపించలేకపోయావు, ఇప్పుడు దాకా నీ అప్పుల భారాన్ని నువ్వు మోయలేకపోయావు, ఇప్పుడు దాకా నీకు నీ కష్టాల కలిమిని దాటలేకపోయావు. ఈ రాత్రిని దాటించడానికి, నీ ముందు నడవడానికి, నీకు ప్రయోజనం కలిగినట్లు బోధించడానికి ఆయన నీ ముందు నడుస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటంటే, ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేసేదను, నడువవలసిన మార్గములో నేను నడిపిస్తా. ఈ రాత్రి నడుస్తున్న మార్గం ఏంటి? ఒకవేళ నువ్వు నడుస్తున్న మార్గం ఏమై ఉన్నది ఆలోచించి చూడు. నువ్వు దేవునికి అనుగుణంగా నడుస్తున్నావా, లేకుంటే దేవుడు లేకుండా నడుస్తున్నావా? ఒకవేళ దేవునితో నడుస్తున్నానని చెప్పి నీ అంతటా నడుస్తున్నావా, దేవుని మీద నీ సమస్యను మోపి నడుస్తున్నావా?
నీ భారాన్ని నువ్వు మోసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు దాకా గట్టెక్కలేకపోతున్నావు. ఇప్పుడు దాకా నీ కష్టాల కొలిమిని నీవే అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావు. ఇప్పుడు దాకా నువ్వు అనేక సార్లు శ్రమల కొలిమిలో పుట్టవేయబడుతున్నావు, కానీ ఎందుకు నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడలేకపోతున్నావు అంటే నీ ఎంతటి నువ్వు కొలిమి వేసుకుంటున్నావు. నా మాటలు నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి నువ్వు ఎక్కడ చేరి ఈ వాక్యం వింటున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నీ భారాన్ని యేసయ్య మీద మోపి. రాత్రి కొట్టండి చప్పట్లు గట్టిగా, నీ భారం ఏదైనా సరే. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ భారాన్ని మోసుకొని నీ పరిస్థితిని అంతటా ఆయన నీ నుండి తీసేసి ఈ రాత్రి నీ సమాధానంతో ఉంచడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, అనగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడువలసిన మార్గాన్ని నేను నీకు బోధించును. నేను నీకు బోధిస్తాను. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నేను నీకు బోధిస్తాను బిడ్డ. నువ్వు ఎలా నడవాలో నాకు తెలుసు, నువ్వు ఎలా నడిస్తే గమ్యం చేరుతావో నాకు తెలుసు. అందుకే నా దేవుడు నీ ముందర నడుస్తున్నాడు, ఎందుకంటే నువ్వు దారి తప్పిపోకూడదని. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి, దారి తప్పిపోకూడదని. ఈ రాత్రి దారి తప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది బలహీనతల చేత దారి తప్పారు, కొంతమంది అనేకమైనటువంటి వ్యసనాలలో దారి తప్పారు, కొంతమంది రకరకాల బంధకాలలో దారి తప్పారు, కొంతమంది ముళ్ళ తుప్పల్లాంటి శ్రమల్లో పడి నలిగిపోతున్నారు, అంతకంటే ఎక్కువగా శ్రమల కొలిమిలో కాలిపోతున్నారు. నువ్వు ఏ పరిస్థితులు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఎక్కడ చేరి ఈ వాక్యం వింటున్నా, నా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి నెమ్మది లేని జీవితాలకి నెమ్మదినివ్వడానికి, శాంతి లేని జీవితానికి శాంతినివ్వడానికి, నీ తగాదాలు పరిష్కారం చేయడానికి, అన్యాయం ఎదుర్కొన్న నీకు న్యాయం చేయడానికి, విసర్జించబడిన నిన్ను దేవుడు మరలా స్వీకరించడానికి, తృణీకరించబడిన నిన్ను మరలా హత్తుకోవడానికి ఈ రాత్రి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. భయపడుకు, నీ భారాన్ని దేవుని మీద మోపు బిడ్డ, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. రెండో విషయం చూడండి, ఆ మాట చదువుతున్నాడు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు. ఎవరి ముందు దేవుడు నడుస్తాడో, మొదటిదేమో ఆయన ప్రయోజనము కలుగునట్లు, ఎవరైతే దేవుని మాట వింటారో వారిని మాత్రమే దేవుడు నడిపిస్తాడు. రెండవదిగా ఎవరు నడిపిస్తాడో, ఎవరి ముందు ఆయన నడుస్తాడో ఒకసారి చూద్దాం. నాతో పాటు చూడండి దయచేసి. అనగా సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును, యథార్థవంతులు నడిపించును. ఈ రాత్రి దేవుడు ఎవరిని నడిపించడానికి, ఎవరి ముందు నడవడానికి వచ్చాడంటే యథార్థముగా దేవుని కోసం బ్రతికే వారిని నడిపించడానికి వచ్చాడు. ఆమేన్. దేవునికి నచ్చిందల్లా ఏంటంటే, దేవునికి నచ్చిందల్లా ఏంటంటే హృదయంలో ఒక స్వభావం పెట్టుకొని పైకి ఒక స్వభావం పెట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. నేను కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వ్యక్తిని, నేను కూడా నీలాగా దూరంగా నిలబడి దేవుని వాక్యాన్ని విన్న వ్యక్తిని. అసలు ఈ దేవుని మాటలు చెప్తుంటే కనీసం దగ్గర రావడానికి కూడా ఇష్టపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఉదయాన్ని లేచిన వెంటనే నిష్ట కలిగిన వ్యక్తులతో కూడా చేరి ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఎంత నిష్ట కలిగిన వ్యక్తులతో పాటు తిరిగిన వ్యక్తిని. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన రక్షరేకులు, ఎటు చూసిన విభూతులు, రకరకాల తాయితుల చేత నా శరీరం అంతా బంధించబడి ఉన్నది. నా శరీరంలో అనగా ఎటు చూసిన రకరకాల శక్తులన్నీ తాండవిస్తూ ఉండేటివి. నిజమైన వెలుగు నాకు తెలియదు. నేను కూడా వెలుగు ఇదే అనుకొని భ్రమపడిలాగా, నీకులాగా భ్రమపడిన వ్యక్తినే. నీకులాగా మనోనేత్రాలు వెలిగించబడకుండా మన నా యొక్క జీవితం అంతా కూడా చీకట్లో కొట్టుమిట్లాడుతున్న జీవితమే. అజ్ఞాన తిమిరాంధకారంలో బ్రతికిన వ్యక్తిని. కానీ ఒక ప్రణాళిక నన్ను వెతుకుతున్న విషయం నేను గుర్తించలేకపోయాను. ఒక ప్రేమ నన్ను వెతుక్కుంటూ వస్తున్న విషయాన్ని నేను గమనించలేకపోయాను. ఒక ప్రేమ నా కొరకే నిలబడిందన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయినాను. I didn't find out that one love has stand before me. I did not have the recognition of the love of the God.
దేవుని యొక్క ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ రాత్రి చాలా మందికి దేవుని ప్రేమ అర్థం కాకపోవచ్చు. ఈ రాత్రి చాలా మందికి దేవుని సువార్త నిర్లక్ష్యం కనపడవచ్చు. చాలా మందికి ఇది ఏదో మనకు సంబంధించింది కాదనుకోవచ్చు. చాలా మందికి ఇది మాకు సంబంధించింది కాదు, ఇది మాకు బోధించవలసిన అవసరం లేదనుకోవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. బంధించబడి ఉన్నా, ఈ రాత్రి ఏ పరిస్థితులు నెట్టివేయబడినా యేసు నిన్ను విడిపించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకని నీ ముందర నడుచువాడు. ఈ రాత్రి నీ ముందు నడిచే దేవుడు నీకు ముందుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. నా ముందు ఆయన ఇప్పుడు నిలిచి ఉన్నాడు. నేను చెప్పగలను, ఏ ప్రదేశంలో అయితే నా జీవితం అంతా చిందరవందరమైందో, ఏ ప్రదేశంలో నేను అవమానకరంగా బ్రతికాను, ఏ ప్రదేశంలో కుక్కలు చించిన ఇస్తర కంటే ఘోరంగా నా జీవితం అయిందో, ఆరి మధ్యలోనే అనగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టింది. ఇంగ్లీష్ తర్జుమాలో రాయబడింది, ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగర్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఈథన్స్. From this day I shall be bigger unto the sight of all heathens. దేవుని యొక్క కృప ఏంటంటే ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ ఎవరి కన్నుల ఎదుటైతే నీ ఓడిపోయావో, ఎవరి కన్నుల ఎదుటైతే నీ కుటుంబం తక్కువ చేయబడిందో, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు నడిచి ఓడిపోయావో, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఓడిపోయి నిస్సహాయత నిలబడ్డావో, వారి కళ్ళ ముందు నా యేసు నిన్ను కట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా యేసు నీ ముందు నడవబోతున్నాడు. నా యేసు నీ ముందు నడిచి, బిడ్డా ఇప్పుడు దాకా నువ్వు నడిచావయ్యా, ఇక నేను నిన్ను ముందు నడుస్తా. ఇప్పుడు దాకా కుమార్తె నువ్వు నడిచి ఓడిపోయావు, నేను నీకు ముందు నడుస్తాను. ఇప్పుడు దాకా నువ్వు ఓటమిని చూసావు, నీ ఓటమిని నేను విజయాన్ని మారుస్తాను. ఇప్పుడు దాకా నువ్వు అవమానం నడిచావు, నీ అవమానాన్ని నేను ఇక నాట్యంగా మారుస్తాను. ఈ రాత్రి నీ జీవితం ఏదైనా సరే యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. అందుకే వాక్యం రాయబడింది, ఆయన యథార్థవంతులకు తోడై ఉండిందని రాయబడింది. అదే కదమ్మా చదివావు నువ్వు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. అన్నయ్య వాళ్ళు వస్తారా? ఆర్కెస్ట్రాను ప్లే చేసి అన్నయ్యలు రావాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆర్కెస్ట్రా వాళ్ళు అన్నయ్య రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. చదువుతల్లి ఒకసారి 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు యథార్థవంతులకు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులు నడిపించును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శక్తి అంటే తెలుసా? నిన్ను నడిపించాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే వాక్యంలో రాయబడింది, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలడు. ఎందుకంటే వాక్యం రాయబడింది, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక అనగా 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులు చేయి. ప్రతి పాపము నుండి. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు తిరిగి మరలా కక్కిందాన్ని తింటున్న వ్యక్తివైనా, ఒకవేళ నిస్సహాయ జీవితాన్ని జీవించిన వ్యక్తివైనా, ఒకవేళ అసహ్యమైన బతికిన వ్యక్తివైనా, ఒకవేళ తాగుబోతనంలో చెడిపోయిన వ్యక్తివైనా, ఒకవేళ నీ జీవితం అంతా విసిగి వేసారిపోయినా, నీ జీవితం అంతా శూన్యం అనుకుంటున్నా, ఈ రాత్రి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. Just shall to the hand of the Lord. యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులు నడిపించుటకు ఆయన ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యథార్థవంతులు నడిపించడానికి యేసులో యథార్థత ఉన్నది. ఈ రాత్రి నీకు యథార్థత కావాలంటే యేసుక్రీస్తు రక్తం వల్లే కలుగుతుంది. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం నెరిగిన వాడు, ఆయన మనుషుని హృదయాన్ని నెరిగిన వాడు. ఈ రాత్రి మీకు అర్థమైంది. మా ఒక మాట చెప్తాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు అంటారు, అరే నీకు రక్తం దక్కిందిరా బిడ్డ, కాబట్టి ఉండవలసినంత శాతం రక్తం లేదు, ఉండవలసిన శాతం నీకు రక్తం లేదు, రక్తం తగ్గింది, ఏదైనా మందు బిల్లలు వేసుకొని చెప్తారు, లేదా టానిక్ రాసిస్తారు. అంటే రక్తం ఉంది వీడికి, కానీ ఉండవలసినంత శాతం లేదు, అందుకే దాన్ని రక్తహీనత అన్నారు. ఇంకొక మాట చెప్పునా, నీకు భక్తి ఉంది, నీకు భక్తి ఉంది, కానీ ఉండవలసినంత శాతం భక్తి లేదు కాబట్టి భక్తిహీనత వచ్చింది. యథార్థత ఉంది, but you have some integrity in your heart, but it is not really the integrity. యథార్థత ఉంది, కానీ దేవుడు ఆశించేంత యథార్థత నీ అంతరంగంలో లేదు. దేవుడు ఆశించే యథార్థత నీ అంతరంగంలో లేదు కాబట్టి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులు నడిపించుటకు ఆయన వారికి ముందుగా నడుచుచున్నాడు అని రాయబడింది. ఆమేన్. నీ కుటుంబానికి దేవుడు ముందు నడవాలంటే యేసుకు నీ హృదయం ఇవ్వాలి కదా. నువ్వు ఎంత ఘోర పాపివైనా యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీ హృదయానికి అడుగుతాడు కదా. నువ్వు ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా నీ పడిచెడిన జీవితాన్ని యేసయ్యకి ఇస్తే దేవుడు తిరిగి మరణాన్ని కడుతాడు కదా. నా గుండెల్లో నీవే, నా
గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు కొడతాం. కొంచెం ఫీడ్బ్యాక్ వాల్యూమ్ పెట్టు, కొంచెం ఎక్కువ పెట్టు, కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చేయమ్మా, లేదా ఇదన్నా మార్చు, బ్యాటరీ అన్నా మార్చు. ఐ రిక్వెస్ట్ యూ. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశాన్ని నడిపించబోతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఓడిపోయిన జీవితమా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావా, యేసు నీ ఎదుట వచ్చి నిలబడి ఉన్నాడు. నీ ముందు నడవాలని, నీ పరిస్థితుల ముందు నిలబడాలని ఆశించిన దేవుని ప్రేమ. థ్యాంక్ యూ లార్డ్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగునా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ ఓడిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ ఓడిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే.
నా ప్రాణము నీవే, నా జీవము నీవే యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. ఓలా షాదారా లాబారినామా दुरालाबा निशारांदा है तेरे बेले को पुलियांदा रिनामा शबाराबा दुरालाबा बाबा येसया ना ना अभिषेकमा येसया. చప్పలు కొట్టి తీసాను మహిమపడదాం. ఈ రాత్రి దేవుని ఉద్దేశం చెదిరిన జీవితాలు నడిపించడానికి, ఓడిన జీవితాలు నడిపించడానికి, యథార్థవంతులు నడిపించడానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయలేము. యథార్థవంతుడుగా నువ్వు ఉన్నావు అని అంటే ఈ 2 ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి. 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, నిజంగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా దేవుణ్ణి కలుసుకున్నావా? నువ్వు నిజంగా ఈరోజు దేవుణ్ణి నువ్వు కలుసుకున్నావా? ఆర్ యు మీట్ టుడే టు యువర్ గాడ్? నిజంగా నీ దేవుణ్ణి నువ్వు కలుసుకోగలిగావా? చాలా మందికి ఆశ్చర్యం వేయచ్చు. మణిబాబు గారు, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను చక్కగా దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బైబిల్ బాగానే చదువుతున్నాను. నేను చెప్పా నీకు భక్తి ఉంది, కానీ ఉండవలసినంత మోతాదులో భక్తి లేదు కాబట్టే భక్తిహీనత వచ్చింది. ప్రార్థన ఉంది, కానీ ఉండవలసినంత మోతాదులో నీ ప్రార్థన లేదు. నీ జీవితంలో యథార్థత ఉంది, కానీ ఉండవలసినంత మోతాదులో యథార్థత లేదు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది, యథార్థవంతులకు చీకట్లో మార్గము కలుగు చేస్తుంది. యథార్థవంతుల పిల్లలు వాని తదనంతరము ఆశీర్వదించబడతారు. యథార్థవంతులకు వేకువన వెలుగు వలె ఉదయిస్తుంది. యథార్థవంతుల వంశము దీవించబడుతుంది. యథార్థవంతులు బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఈ లోకమంతటా సంచారం చేస్తుంది. యథార్థవంతులకు ఆయన తప్పక మేలు చేస్తాడని ఇన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయే. కానీ దేవుడు ఆశించిన యథార్థత నీ జీవితంలో లేదే, నీ జీవితంలో లేదు. దేవుడు ఆశించిన యథార్థత నీ జీవితంలో లేదు కాబట్టి ఆయన చాలాసార్లు నీ ముందు నడవడానికి ఇష్టపడడం లేదు. నీ ముందు ఎందుకు దేవుడు చాలాసార్లు నడవకుండా నిన్ను నడిపిస్తున్నాడంటే నువ్వు నడిచి పడిపోస్తే చూడాలని. ఇకనైనా ఆపేయి. నువ్వు నడిచి నడిచి అలసిపోయావు, ఓడిపోయావు, పడిపోయావు, సొమ్మసిల్లిపోయావు, ముందుకు వెళ్ళలేకపోయావు. అందుకే వాక్యం రాయబడింది. ఎందుకంటే మార్కు రాసిన వార్త 1వ అధ్యాయం 35వ వచనం రాయబడింది. మార్కు రాసిన వార్త 1వ అధ్యాయం 35వ వచనం. మీరు బైబిల్ తీరు నేను చదువుతా చూడండి. ఆయన ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా పెందలకన్నా లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశకు వెళ్ళి అక్కడ ప్రార్థించును రాయబడింది. అలాగే నీ విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించమని రాయబడింది. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. నా సన్నిధి నీ యొక్క హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తాను రాయబడింది. నిజంగా దేవుని సన్నిధిలో నీ హృదయం నిజంగా కుమ్మరించబడిందా? ఈ ఉదయాన్ని నిజంగా నువ్వు దేవుని వాక్యం చదివావా? ఈ ఉదయాన్ని నిజంగా నువ్వు దేవునితో మాట్లాడగలిగావా? ఈ ఉదయాన్ని నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు చెయ్యట్లేదు బిడ్డ. యథార్థత దేవుడు ఆశించేంత లోపల లేదు. భక్తి ఉంది చెప్పా కదా, దేవుడు ఆశించేంత భక్తి నీ జీవితంలో సన్నగిల్లిపోయింది. ఆరంభంలో చర్చి తలుపులు తీయక ముందుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చర్చి అంతా చిమ్మి, చర్చి అంతా నువ్వు అన్ని సిద్ధం చేసి పాస్టర్ గారు రాకముందుగానే అయ్యగారు అన్ని నేను సిద్ధం చేస్తానని చెప్పేవాడివి, చెప్పేదా నువ్వు. ఇప్పుడు నీ జీవితం మారింది. ఆరంభంలో అయ్యగారు ఈ పరిచర్యకు వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అన్ని చిన్న చిన్నటువంటి ఇలాగ పాకలాంటి ఇండ్లే. కానీ ఇప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని దీవించాడు, నీ పిల్లలను దీవించాడు. అయినా దీవించిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. నిన్నే దీవించిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఏ దేవుని చేత దీవించబడ్డావో, ఏ దేవుని చేత నీ కుటుంబం ఆశీర్వదించబడిందో, ఏ దేవుని చేత నీకు పిల్లలు ఇవ్వబడిందో, ఏ దేవుని చేత నీ కుటుంబం మరలా కట్టబడిందో ఆ దేవుణ్ణి విసర్జిస్తున్నావు. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు బలహీనతల వైపు తిరుగుతున్నావు, ముమ్మార్లు భక్తిహీనతలో దిగుతున్నావు. అంతకంటే ఒక లోకస్తుల వలె మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావు.
వెళ్ళకు బిడ్డా, నువ్వు ఓడిపోతావు. నీ ఓటమి కారణం అదే. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందున నడిచేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ రాత్రి ఆయన ఉద్దేశం నీకు ముందు నడవాలనుకుంటున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నీ కుటుంబానికి ముందు నడవాలనుకుంటున్నాడు. నీ పిల్లలకు ముందు నడవాలనుకుంటున్నాడు. నీ పిల్లలకు ముందు నడవాలనుకుంటున్నాడు. ఇవ్వగలవా నువ్వు స్థానం దేవునికి? నీ హృదయాన్ని యేసుకి ఇవ్వగలవా? నీ జీవితంలో ఎప్పుడైతే సంపూర్తిగా యేసుకు నీ హృదయంలో స్థానం ఇస్తావో దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. మీకు ఒక మాట నేను అర్థమయ్యేట్టు చెప్తాను. ఒక రోజున అందరూ ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నారట. వారి వారి దేవతలను బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపల ఒక పాస్టర్ గారు అక్కడ నిలబడి, ఇదిగో నేను మీ అందరూ అనుకున్నట్టు నేను చెప్తున్న దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు, ఆయన మీరు ఎరగండి, ఆయన నమ్మండి అని చెప్తున్నాడు. ఈ లోపల ఆ దేశంలో ఉన్నటువంటి మాంత్రికులు, ఆ దేశంలో భయంకరమైన చేతబడి చేసేవాళ్ళు, చిల్లంగతనం చేసేవాళ్ళు అందరూ కలిసి అక్కడ సమకూర్చబడ్డారు. సరిగ్గా నైజీరియా దేశంలో జరిగిన సంఘటన. ఆ దైవజనుడు అందరినీ సమావేశమైన తర్వాత వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, 2 గంటల సేపు లోపల మీరు నన్ను చంపేయాలి. 2 గంటల సేపు లోపల మీరు నన్ను చంపేయాలి. నేను మీకు 2 గంటల సేపు సమయం ఇస్తున్నాను, నన్ను చంపేయండి అని చెప్పి వారు ముందు కూర్చున్నారు. ఇక మంత్రగాళ్ళు, ఆ చేతబడి చేసేవాళ్ళు, చిల్లంగతనం చేసేవాళ్ళు దాదాపు కొన్ని 100 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ చేతబడులు చేస్తున్నారు. ఈ పాస్టర్ గారి మీద చేతబడులు చేస్తున్నారు, చిల్లంగతనం చేస్తున్నారు, విగ్రహారాధన పైచాచిక శక్తులని అతని మీదకి పంపిస్తున్నామన్నట్టు పూజలు చేస్తున్నారు. గంట గడిచిపోయింది. పాస్టర్ గారు లేచి ఒక మాట అన్నారు, మీకు నేను 2 గంటల సమయం ఇచ్చా, మీరు నన్ను చంపకపోతే నేను మీ అందరిని చంపేస్తా. ఆమేన్. మీరు నన్ను చంపకపోతే నేను మీ అందరినీ చంపేస్తా. ఎవ్వరు కూడా తప్పించుకోలేదు. టైం మీది, టైం హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పారు. దాదాపు అప్పటికే 1 గంటన్నర అయిపోయింది. పాస్టర్ గారు అలాగే ఉన్నారు. 2 గంటలు అయిపోయింది, అలాగే ఉన్నారు. 2:10, 2:15 అయిపోయింది. పాస్టర్ గారు లేచారు, మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది అని లేచి యేసుక్రీస్తు నామములో అని అన్నాడు. అనగానే ఒక్క మెరుపు అమాంతంగా వచ్చి, ఏ మాంత్రికులైతే అప్పుడు దాకా ఏ చెట్టుకైతే పూజిస్తున్నారు, ఏ చెట్టు దగ్గర అయితే ఆ మంత్రశక్తులన్నీ దాచిపెట్టారో ఆ చెట్టు అమాంతంగా అక్కడికక్కడికే కాలిపోయింది. కొట్టండి చప్పట్లు గట్టి. అక్కడికక్కడికే కాలిపోయింది. ఈ మంత్రగాళ్ళందరూ భయపడిపోయి ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా మా శక్తులన్నీ నిర్వీర్యమైపోయాయి, నువ్వు చెప్పే దేవుడు ఎవరు చెప్పన్నారు. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, నేను చెప్పే దేవుడు ప్రేమించే దేవుడు, నేను చెప్పే దేవుడు నిన్ను క్షమించే దేవుడు, అంతకంటే ఎక్కువగా నీ కట్లను నీ బంధకాలను తెంచగలిగిన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు. అందుకే యోహాను సువార్త 4:4 రాయబడింది, యథార్థంగా ఆరాధించువారు అని రాయబడింది. నా దేవుడు యథార్థవంతుడు. ఈ రాత్రి నేను ఒక యథార్థవంతురాలుగా చూడాలనుకుంటున్నాడు. మనలా నీ సంఘంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోమంటున్నాడు. ఎక్కడ నీ సాక్ష్యాన్ని కోల్పోయావో అక్కడ నీ సాక్ష్యాన్ని కట్టుకో. ఎక్కడ నువ్వు ఓడినట్టు కనపడ్డావో నీ ఓటములు ఈ రాత్రి యేసు ప్రభువుని అంగీకరించు. ఒకవేళ పిల్లలు లేరని నిన్ను ఊరు వాళ్ళందరూ గొడ్డుపోతురాలని అన్నా కూడా నువ్వు భయపడవద్దు. నీ గొడ్డుపోతు జీవితాన్ని నా యేసు ఈ రాత్రి యెషయా గ్రంథం 11:1 ప్రకారంగా అంకురాలలో అనగా వేళ్లలో అంకురాలు పుట్టించగలిగిన దేవుడు. కొట్టండి చెప్పట్లేదు. నీ ఎండిపోయిన వేరులో అంకురాలు పుట్టించగలడు. ఇప్పటిదాకా యవనస్తుడని జీవితంలో ఓటమినే చూస్తుండొచ్చు. ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా నువ్వు తిరిగి వస్తూనే ఉండొచ్చు. ఒకవేళ ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా నువ్వు ఫెయిల్యూర్ జీవితానికి నిదర్శనమై ఉండొచ్చు. ఈ రాత్రి నీ ఓటమిని యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వు. ఎక్కడైతే నీ ఉద్యోగం లేక చాలాసార్లు కృంగిపోయావో వారి కన్నులు ఎదుటే నా యేసుక్రీస్తు ప్రభు నేను తిరిగి మరలా కట్టబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ఏ కుటుంబస్తుల మధ్యలో అయితే నా కుటుంబం అంతా చల్లా చెదరైంది అనుకున్నావో వారి మధ్యలో ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవించు. ఆయన మరలా ఎత్తుపడతాడు. వెళ్ళగలవా నీ సంఘానికి? ఉండగలవా నీ సాక్ష్యము? మళ్ళా స్థిరపరచుకోగలవా నీ ప్రార్థన జీవితాన్ని? మరలా దేవుని కోసం యథార్థంగా బతకగలవా? నువ్వు ఎక్కడ నీ యొక్క జీవితాన్ని కోల్పోయావో ఈ రాత్రి ఆ స్థానంలో యేసు నీ ముందు నడవాలని ఇష్టపడుతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసు నీ ముందు నడవాలని ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం.
ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను తన రక్తంతో కడిగి శుద్ధీకరించాలని. Close. Yes, sir. I can understand. I do so love you. Amen. The same positions to me, but what shall you do? God has chosen to us for His sake. Amen. ఎంత బలహీనులు కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. Amen. రాత్రి దేవుని ప్రేమ నీ కొరకు నా కొరకు నిలబడింది. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి నా దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. నీ ఓడిపోయిన జీవితంలో, నీ కన్నీటమయమైన జీవితంలో ఆయన నీ ముందు నడవాలనుకుంటున్నాడు. ఆయన పేరు నజరుడని యేసుక్రీస్తు ప్రభు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నీవు గాక మాకెవరున్నారయ్యా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఈ రాత్రి దేవుని ప్రేమ నీకోసం ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నిలబడింది. నీకోసం సొగసు స్వరూపంలోని దేవుని ప్రేమ, నీకోసం వ్యసనాక్రాంతులుగా మార్చబడినటువంటి యేసయ్య ప్రేమ, నీకోసం చివరి రక్త పొట్టును చిందించిన దేవుని ప్రేమ, నీ ముందు నడవాలని, నీ కుటుంబంతో ఉండాలని, నీ పిల్లల మధ్య నివసించాలని ఆయన ప్రేమ ఈ రాత్రి నుండి వెతుకుతుంది. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా,
సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా. ఆకాశం అందరం చేతుల పైకి వెళ్తాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇప్పుడు దాకా నేను నడిచాను, కొంచెం ఎక్కువ తగ్గించాను. ఇప్పుడు దాకా నేను నడిచాను, నేను నడవలేకపోయానయ్యా. ఈ రాత్రి నీతో కలిసి నడవాలనుకుంటున్నాను. నువ్వు వాగ్దానం చేశావే, నీ ముందర నడుచువాడు నీ దేవుడే, నీ యెహోవాని. నా ముందు నువ్వు నడువయ్యా. నేను ఈ అవమానాలలో బ్రతకలేకపోతున్నాను, ఈ శోధనలు కూడా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ నిస్సహాయ పరిస్థితిలో నిలబడలేకపోతున్నాను. నాన్న వారి ఎదుట సాక్ష్యాన్ని కోల్పోయి నా జీవితం అంతా నేను వేసారిపోయానయ్యా. ఈ రాత్రి నా జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి ఒంటరిగా నా జీవితాన్ని చూడేసు. ఇప్పుడు దాకా నీ జీవితం అంతా అలసిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడిని వెతుకుతున్నాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చిన దేవుడే ఈ రాత్రి నీ కష్టాల కొలుము నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. ఎక్కడ నువ్వు సంతతి లేని ఇల్లాలనిపించుకున్నావో, ఎక్కడ నువ్వు అనేక సార్లు నీకు పిల్లలు పుట్టరు 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 అన్నారు, వారి కన్నుల ఎదుట నా దేవుడిని సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు బిడ్డ. వారి కన్నుల ఎదుట దేవుడు తిరిగి మళ్ళా నీ ఒడిలో చక్కనైన కుమారుడు కుమార్తె నుంచబోతున్నాడు. ఎవరి కన్నుల ఎదుట నీ జీవితం అంతా ఓడినట్టు కనపడిందో, వారి కన్నుల ఎదుట నా యేసు నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నేను అభిషేకించాలని, ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నేను ఆశీర్వదించాలని, ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నేను తిరిగి కట్టాలని, ఈ రాత్రి మరలా నేను కట్టి అనేకుల కొరకు నిలువ పెట్టాలని ఆయన రాత్రికి నిలిచి ఉన్నాడు. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నో వెనుకున్న వాళ్ళు, చివర్లో ఉన్నవాళ్ళు, ఆ చివర్లో కూర్చున్న వాళ్ళు, యేసయ్యా ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. నా హృదయంలోనికి, నా జీవితంలోనికి యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ క్షణము నుండి నా ముందర నడిచే దేవుడుగా నీవుండి నన్ను నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండొచ్చేమో. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో అక్కడ ఒకసారి నీ కుడి హస్తాన్ని నీ వ్యాధి ఉన్న చోట, నీ సమస్య ఉన్న చోట, నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ప్రార్థన చేయబోతున్నాను. హౌలా షాదా రాహతో బోలిలిబి హో నియాంద హేతేబే నినేకురుల్లా షలాం నహతురు జదో హేతేబ్ నేక్ నహతరే షిలియాల్ కులో. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు నామములో దేవుని సొంతంగా మార్చబడుదురు గాక. ప్రతి కట్లు తెగిపోవును గాక, ప్రతి బంధకాలు ఊడి పడిపోవును గాక, ప్రతి కాడిమాకులు విరగొట్టబడును గాక.
ప్రతి అసమాధానపు శక్తులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పో. ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులు, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు, ఈ ప్రాంతంలో ఉన్న చిన్నలు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నామములో ఈ రోజు నుండి ఈ సభల ద్వారా ఆశీర్వదించబడుదురుగాక, సంఘము ద్వారా దీవించబడుదురుగాక, సంఘము ద్వారా ప్రజలు దీవించబడుదురుగాక. ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదించండి. ఈ రాత్రి ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడి హస్తాన్ని ఉంచి ఉన్నారో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో స్వస్థత అనుగ్రహించబడునుగాక. ఎందుకంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో స్వస్థపరచు యెహోవా నీవే కనుక ఇప్పుడే నీ బిడ్డలు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాను. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి విధమైన చీకటి శక్తులు ఎప్పుడే నీ ప్రజలు విడిచిపెట్టి పో. ఈ రాత్రి సంపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు కలుగునుగాక. ఎందుకంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. విశేషంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలను స్వస్థత నీ ప్రజలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అంతకంటే ఎక్కువగా ప్రభువా ఈ రాత్రి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఏ పరిస్థితుల మధ్య అయితే నీ బిడ్డలు అనారోగ్యం ఎదుర్కొంటున్నారో ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ప్రతి వ్యాధి నీ బిడ్డలు విడిచిపెట్టి వెడలిపోవునుగాక. ఈ రాత్రి స్వస్థతతో పాటు ఆరోగ్యము, ఆరోగ్యంతో పాటు క్షేమమును, క్షేమంతో పాటు కృపను, కృపతో పాటు దీవెనను, దీవెనతో పాటు సంఘక్రమాన్ని, సంఘక్రమంతో పాటు ఆశీర్వాదాన్ని, ఆశీర్వాదంతో పాటు దీవెనల వర్షాన్ని ఈ ప్రజల మీదకు వచ్చునుగాక. నీ ప్రజల్ని దీవించినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి యేసయ్య నన్ను తాకారు, నన్ను ముట్టి స్వస్థపరచరనే వాళ్ళు, నన్ను దర్శించారనే వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కుడి హస్తాన్ని జస్ట్ షో యువర్ హ్యాండ్స్, మీ చేతుల పైకి చూపించండి. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని ఈరోజు తాకారు. అనేకులు చేతులు పైకెత్తారు. దేవునికి స్తోత్రం. మీ అందరి దగ్గర సాక్ష్యాలు చెప్పించాలంటే సమయం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఒక్క నిమిషం. ఈ అనగా 18వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఇప్పటి వరకు దేవుడు వాతావరణం స్వాధీనపరచుకొని సమస్తాన్ని దేవుడు స్వాధీనపరచుకొని జరిగించినందుకై, ఈ రోజు వరకు జరిగించినందుకై చప్పట్లు కొట్టేసి గట్టిగా మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి అయిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మన పరిశుద్ధాత్మ దేవునికి ఇప్పుడు దాకా మనల్ని నడిపించి ఈ రోజు కూడా ఆయన కృపను అనుగ్రహించి అట్లా వర్షాన్ని ఆపి మనకు చల్లనటువంటి కృపను దయచేసిన పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. మీకు అద్భుతమైన మాట చెప్పిన, మీరు రాగబద్ధంగా పాడినా పాడకపోయినా, మీరు అనుసరించకపోయినా, మిమ్మల్ని భరించి అనుసరించి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు వీళ్ళు అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళు వచ్చారు కాబట్టి మీ తలాంతలు ఏంది ఇంతేనా? ఏమండి మా నర్సయ్య పాలు వాళ్ళు ఇంతేనా? మా బంధువులు, మా రక్త సంబంధులు ఇంతేనా? థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు అనేక ప్రాంతాలు తిరిగి యేసయ్య నామాన్ని మహింపరచాలని రాత్రిపూట ఎప్పుడూ మీటింగ్స్ అయితే ఎప్పుడూ తినక కడుపు మార్చుకొని యేసయ్యతో కలిసి సహజీవనం చేయడానికి కుటుంబాన్ని, జీవితాన్ని, సమస్తాన్ని దేవుని కోసం పరిచర్య చేస్తున్నటువంటి ఘనమైన సేవకులు వీళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతించండి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్. ఐ సో థ్యాంక్స్ టు యూ. సమయంలో పాస్టర్ గారి కొరకు అందరూ మీ కుడి హస్తాలు చాచండి. పాస్టర్ అమ్మ గారు కూడా రావాలని కోరుకుంటున్నాను. మీ కుడి హస్తం చాచండి అంటే ఎలక్షన్ అయిపోయిందిగా, ఎట్లెత్తారు చేతులు? అయిపోయిందిగా. ఇలా వీళ్ళు బాగుంటే ఊరు బాగుంటుంది, వీళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు. ప్రార్థన చేద్దామా? సేవకులు కూడా, శోభన్ గారు, అన్నయ్య కూడా, మిగతా సేవకులు ఎవరైనా కింద ఉంటే దయచేసి వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. చేతులు చాచాలని కోరుకుంటున్నాను. వెనుకున్న వాళ్ళు కూడా స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ టు దెమ్. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ దాసుని పరిచర్య ఆశీర్వదించబడునుగాక. నీ దాసుని కుటుంబం దీవించబడునుగాక. నీ దాసుని హృదయము, నీ దాసుల హృదయములో మీరు పెట్టిన భారాన్ని బట్టి వందనాలు. ఈ భారభరితమైన సేవలు ఈ ప్రాంతంలో జరిగిస్తున్నకే వందనాలు చెల్లిస్తున్నాను. మీరు పరిచర్య యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడునుగాక.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం నీ దాసునికి దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రతిష్ఠించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. సేవకుడు సేవకురాలు కూడా గట్టిగా థ్యాంక్ యూ అన్నా. శోభన్ గారు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా చక్కని సందేశం. దూర ప్రాంతం నుంచి మనల్ని ప్రేమించి నిజంగా సేవకుల పాదాలు సుందరమైనవని బైబిల్ సెలవిస్తుంది. వారు అడుగు పెట్టి మన కోసం ప్రార్థించి వెళ్తున్నారు కాబట్టి రక్షణపురం ఈ పరిస్థితుల్లో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఈరోజు సేవకులు ఒక మాట గుర్తు చేశారు. మీ సేవకుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ కుటుంబాలు మీ పరిస్థితులు ఇలానే ఉన్నాయా, ఇప్పుడు ఏమన్నా మారినాయా అని అడిగారు. మారినాయా మారలేదా? అమ్మా మారితే మారి అని చెప్పండి, మారకపోతే ఏం మారలేదా అని చెప్పండి. మారినాయా మారలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చి చక్కని వర్తమానం అందించిన దైవజనులు మణిబాబు గారికి మరి సంఘం తరపున, సంఘ పెద్దల తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 10 రోజులు మనము మందిరంలో పడి ఏడ్చాం ప్రభు దగ్గర. ఇక్కడ కూర్చున్నటువంటి శోభన్ గారు నాకు ఫోన్ చేసి, ఋతుపవనాలు వచ్చినాయి, వర్షాలు పడేటప్పుడు మీటింగ్స్ పెట్టుకుని దేవుడా వర్షం ఆపమంటే దేవుడు ఆపుతాడా అన్నాడు. అన్నారా లేదా పాస్టర్ గారు? నేను చెప్పే ఒకటే మాట వారి సమక్షంలో చెబుతున్నా, మేము దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన చాలా బలమైనది. చూడు వర్షాలు పడవు అని చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను 10 దినాలు ప్రార్థనలో చివరి మొన్న శనివారం మనం అందరం కొంచెం ఎక్కువ మంది మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువుకి చప్పట్లు కొడుతున్నటువంటి శబ్దం నేను విన్నాను. ఆ శబ్దం ఇప్పుడు నేను వినాలి. దేవుడు 4 దినాలంటే నాకు ముందు 18వ తారీఖు అంటే 16వ తారీఖు నుంచే నేను కొంచెం జాగ్రత్త పడి ప్రభువుని క్లారిటీగా అడగాలని 18వ తారీఖున వర్షం నుంచి అని ప్రార్థన చేస్తూ వచ్చాము. మన బురద ప్రాంతం కాబట్టి 16వ తారీఖు పడి 18వ తారీఖు పడిపోయినా బురదే కాబట్టి కొంచెం ఒళ్ళు పెంచి కొంచెం జాగ్రత్తగా తెలివిగా ప్రభువా 16 నుంచే పడకూడదని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 16వ తారీఖు నుంచి తుప్పర్లు పడ్డాయి అన్న. చాలామంది నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే నరసాయిపాలెం చుట్టూ వర్షాలు పడ్డాయి. ది ఫ్యాక్ట్ 18వ తారీఖున మేఘాలు గట్టిగా కమ్ముకున్నాయి. మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం నేను శనివారం ఆ శబ్దం విన్నా. అంటే ఈ చివరి దినాన కొట్టే చప్పట్లు శనివారం విన్నా. నేను దేవుని మందిరంలో నేను ధైర్యంగా ఉన్నా. ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించబోతున్నాం, ఎందుకంటే నువ్వు వర్షాన్ని పడనివ్వడం లేదు, దాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతించబోతున్నామని. ఎక్కడ ధైర్యపడలా. ముట్టూరు అశోక్ గారు ఫోన్ చేసి, అన్నా మీ మేఘాలని మా దగ్గరికి వచ్చినట్టు ఉండి అన్న, ఇక్కడ కుంభవృష్టి కురుస్తుందన్నా అన్నాడు. మార్తా జేమ్స్ గారు వస్తూ చెప్పారు, గుంటూరులో మేము దాటి కొంచెం ఆగాల్సి వచ్చిందన్న వర్షం పడుతుంటే అని. పొన్నూరులో వర్షం పడుతుందని చెప్పారు. ఆ రోజు పడిన మేఘాలన్నీ ఎటెళ్ళిపోయినాయి, చల్లా చెదరైపోయినాయి. ఇప్పుడు నేను వినాలి, శనివారం నేను మందిరములో దేవుని ఆత్మతో నింపబడినటువంటి శబ్దం నేను ఇప్పుడు వినాలి. ప్రభువుకి గట్టిగా చప్పట్లు గట్టిగా వినాలి. నేను ప్రభువు నామానికి మహిమ కలగాలి. ఇది ఆత్మ చేత, మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి కూడికలు. కొట్టగట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఆమేన్, 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 ఆమేన్. మొదటిగా నేను ప్రభువును స్తుతిస్తున్నా. ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తా. మొదటిగా చక్కని వాతావరణం. మనం ప్రార్థించినది 3 అంశాలు. 1 ప్రభువా చక్కని వాతావరణం మాకు కావాలి. 2 దైవ సేవకులను ఆత్మాభిషేకంతో నింపి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించండి ప్రభువా. ప్రభువా ఇంత ఖర్చు పెట్టి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క రక్షణ సువార్త ఉద్యోగ కూడికల్లో ఒక ఆత్మైనా రక్షింపబడాలి అని ప్రార్థన చేశాం. ఖచ్చితంగా
వాతావరణాన్ని అనుకూలపరిచాడు. దైవ సేవకులను మన మధ్యలోనికి నడిపించి రక్షణ పురానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మనకి అందించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా నేను నమ్ముతున్న ఈ సభల ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అలాగే 4 దినాలు మన ప్రాంతాన్ని ప్రేమించి మన మధ్యలోనికి వచ్చి వాక్య సందేశం అందించిన అరుణ్ పాల్ గారికి, శామ్యుల్ రాజు గారు, సువార్త బాబు గారు, సుజాత గారు, ఈరోజు వాక్యం అందించిన మణిబాబు గారికి, వీరందరికీ కూడా సంఘం తరపున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. వారు ఎక్కడున్నా వారిని, వారి పరిచర్యలను, వారి సంఘాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే పాటలు పాడడానికి ఏర్పాటు చేయబడ్డటి మేరీ గారు, మార్తా జేమ్స్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. వారు మంచి పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచారు. వారిని ఇంకా బహుగా దేవుడు వాడుకొనును గాక. అలాగే మన సంఘములో కూడా చాలామంది బిడ్డలు పాటలు పాడారు. చాలామంది బిడ్డలు వారి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించారు. కాబట్టి అలా పాటలు పాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చిన్నవాడినైనా నేను చెప్పినటువంటి మాటను ఏది కూడా అయ్యా కాదు, అలా కాదు, ఇలా అని కూడా అనకుండా మీరు నడవండి పాస్టర్ గారు, మీరు చెయ్యండి పాస్టర్ గారు, మీతో మేమున్నాం అని నన్ను బలపరిచే సంఘ పెద్దలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంఘ పెద్దలు